చాలా కీలకంగా ఉన్నారనే ప్రచారం కొనసాగుతున్న పరిస్థితి. ప్రజాప్రతినిధులు ఎవరన్నది మనం తర్వాత పక్కన పెడితే మొత్తానికి ఎక్కడ ఇన్సిడెంట్ జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో స్టేట్ ఉండాలి అని గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మేము మావోయిజాన్ని ఒక హింసగా చూడట్లేదు, అది ఒక వారికి సంబంధించిన సిద్ధాంత పరంగా ఆలోచిస్తున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. వారు కూడా హింస చేయకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకోవాలి, దానికి తెలంగాణ రాష్ట్రం సహకరిస్తుందని చెప్పిన పరిస్థితి. మరో ప్రధాన అంశం మనం చెప్పుకోవాలి, మావోయిస్టు తరఫున 6 నెలలు సీజ్ ఫైర్ తెలంగాణలో ప్రకటించారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, గోలీ బయటికి రాకుండా, ఎన్కౌంటర్లు జరగకుండా ప్రస్తుతం పీస్ వాతావరణం కొనసాగుతుంది కాబట్టి వారికి సేఫ్ గా ఈ తెలంగాణ రాష్ట్రంగా భావించారు. అందుకనే 16 మంది లొంగిపోయినట్టు, 16 మందిని అదుపులో తీసుకున్నట్టు తెలిసింది. అది అరెస్టా అదుపాలి అనేది పోలీసులు రేపు మీడియా సమావేశంలో తెలుపవలసి ఉంది. కానీ మనకున్న విశ్వసనీయమైన సమాచారం ప్రకారం పక్కాగా సమాచారం మేరకే వారిని అదుపులో తీసుకున్నారు. ఇక్కడ నుండి హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్ తరలించిన అనంతరం అక్కడ విచారణ కొనసాగుతుంది. ఇదంతా కూడా ఇటు ఎన్ఐఏతో పాటు ఎస్ఐబి కావచ్చు, ఎస్ఐబితో పాటు ఇంటెలిజెన్స్ కూడా చాలా కీలకంగా ఈ వ్యవహారంలో వ్యవహరించిందని తెలిసింది. ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ 3వ విడత ఎన్నికలు ఉన్నాయి. ఇదే తరుణంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల అరెస్ట్ అనేది, మావోయిస్టుల జనజీవన స్రవంతిలో కలవడం అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. నిన్నటి దాకా మావోయిస్టులే తెలంగాణలో లేరు అని చెప్పుకున్న పరిస్థితిలో ఇప్పుడు ఒక్కసారిగా ఈ అరెస్టు కాస్త ఈ జనజీవన స్రవంతిలో కలిసింది కాస్త సంచలనంగా మారింది. మనోజ్ రైట్, థ్యాంక్ యూ రవినాయక్. మొత్తంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలం బొద్దదోబపల్లిలో 16 మంది మావోయిస్టుల కదలికలు ఉన్నాయని చెప్పి పోలీసులకు సమాచారం రావడంతో కూంబింగ్ నిర్వహించారు. ఈ కూంబింగ్లో 16 మంది పోలీసులు అరెస్ట్ చేశారు. వారంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వారే. దీంట్లో ఒక కేంద్ర కమిటీ సభ్యుడు, 2 రాష్ట్ర కమిటీ సభ్యులు, మిగిలిన వారంతా డివిజన్ స్థాయిలో కమిటీ సభ్యులు, మరొక కమాండర్ కూడా ఉన్నారట. ఓ ఏరియా కమాండర్ కూడా పోలీసులకు ఈరోజు అరెస్ట్ అయిన దాంట్లో ఉన్నారంట. సో ప్రజెంట్ డైరెక్ట్గా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన ఈ కీలకమైన నేతలు మొత్తం కూడా తెలంగాణలో పోలీసు ఏట అరెస్ట్ అయ్యారంటే కనుక డెఫినెట్గా ఎదురుగా కూంబింగ్ జరుగుతున్నా, ఇంకేదైనా జరుగుతున్నా, ఎదురెదురుగా కాల్పులు జరుగుతూ ఉండేవి, ఏదైనా ఒక మరణాలు సంభవిస్తూ ఉండేవి, పెద్ద ఎత్తున ఒక అలజడి సృష్టించబడేది. కానీ ఇక డైరెక్ట్గా లొంగిపోయారనేటువంటి అరెస్ట్ అయ్యారనేటువంటి మాట చూస్తూ ఉంటే పోలీసులకు ముందస్తు ఇన్ఫర్మేషన్లో భాగంగానే వారంతా కూడా లొంగిపోయారనే సమాచారం తెలుస్తోంది. సో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన ఎస్పీ నేతృత్వంలో వారందరినీ కూడా హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి తరలిస్తున్నారు. ఆ తదనంతరం ఈరోజు మొత్తం వారిని విచారించిన తర్వాత రేపటికల్లా వారిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సో దీంట్లో బర్సీ దేవా ఉన్నాడా అనేటువంటి ఒక చర్చ కూడా మొదలైంది. సో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి 16 మంది మావోయిస్టులు లొంగిపోయారు, పోలీసు అరెస్ట్ అయ్యారన్నప్పుడు బర్సీదేవా ఉన్నాడనేటువంటి అనుమానం అందరిలో కూడా మొదలైంది. చూద్దాం మరి రేపు ఎవరెవరు లొంగిపోబోతున్నారని మీడియా ముందు ప్రవేశపెట్టిన తర్వాత వారెవరు ఏంటి అనేది చాలా క్లియర్గా తెలిసే అవకాశం ఉంది. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. మా తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. ఇప్పుడు షాద్నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ.
బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో 16 మంది కీలకమైనటువంటి మావోయిస్టులను అరెస్ట్ చేశారు పోలీసులు. మీరు వింటుంది నిజమే. 16 మంది కీలకమైనటువంటి మావోయిస్ట్ నేతలు, కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, ఓ కమాండర్ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వీరందరిని అరెస్ట్ చేశారు. సో 16 మందిని కూడా ఇప్పుడు హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి తరలిస్తున్నట్టు తెలుస్తోంది. మావోయిస్టులంతా ఛత్తీస్గఢ్ వాసులేనట. మావోయిస్టులు ఇప్పుడు పట్టుబడ్డవారు, లేదంటే వారంతా కూడా అరెస్ట్ అయిన వారంతా కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వారే. సో దీంట్లో బర్సీదేవా ఉన్నాడా? ఇప్పుడు ఈ క్వశ్చనే అందరిలో కూడా రేజ్ అవుతున్న క్వశ్చన్. అందరూ కూడా అనుమానంగా